ఓకే అండి. ఇవాల్టి అనాలిసిస్‌లో చూస్తే మనకి డే హైని చాలా సార్లు రిజెక్షన్ చేసింది. చూడండి మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 టైమ్స్ రిజెక్షన్ చేసింది. అయినా కానీ ప్రైస్ అనేది హోల్డ్ అవుతుందన్నమాట. ఈ ఏరియాలో హోల్డ్ అవుతుంది. మాక్సిమం ఎక్కడి దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటదంటే 24,020 దగ్గర. 24,020 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఓకే. ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇన్ని సార్లు రిజెక్షన్ అయిన తర్వాత కూడా మార్కెట్ అనేది ఫాల్ కావట్లేదు. అంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. ఓకే. మనకి ఫాలో త్రో క్యాండిల్ యాక్చువల్ గా ఇక్కడ ఉందండి. ఇక్కడ ఉంది. ఓకే. ఈ ఏరియా క్యాండిల్ ది. కాకపోతే ఏంటంటే ఈ మిడిల్ లో తీసుకుంటే ఒక ప్రాబ్లం ఏంటంటే టార్గెట్ రావడం అనేది చాలా కష్టం. ఓకే. ఇవాళ నేను ట్రేడ్ తీసుకోలేదు. మనం ఇంకోటి ఏంటంటే 1 లోపే ట్రేడ్ ఫినిష్ చేస్తాం అనమాట. 1 లోపు ట్రేడ్ రాలేదంటే మార్కెట్ ని వదిలేయడమే ఇంకా. ఓకే. స్ట్రక్చర్ అయితే మీరు డ్రా చేసుకోవడం కానీ ప్రైస్ యాక్షన్ కానీ చూసుకోండి ఒకసారి. ఇగోండి ఈ లైన్ నుంచి ఈ లైన్ కి డ్రా చేశాను ఇలా. ఇగోండి ఇక్కడో లైన్ ఉంది, ఇక్కడో లైన్ ఉంది. ఓకే. ఈ లైన్ కి టచ్ అయింది. ఓకే. దాని తర్వాత ఇది బ్రేక్అవుట్ వచ్చింది ఇక్కడ ఈ ఏరియాలో. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఫాలో త్రో క్యాండిల్ వచ్చింది చూడండి. ఈ క్యాండిల్ హీరో క్యాండిల్ మనకి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా మనకి 40 పాయింట్స్ రావాలి యాక్చువల్ గా. కాకపోతే ఏంటంటే ఇది టాప్ లో అయిపోయింది కదా. మనకి మాక్సిమం ఇస్తుందన్న గ్యారంటీ లేదు. ఒకవేళ మేబీ ఇస్తే 240 తర్వాత ఇవ్వచ్చు, 230 తర్వాత ఇవ్వచ్చు, లేదా 130 తర్వాత కూడా ఇవ్వచ్చు. ఓకే. మీరు ప్రైస్ క్యాండిల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనము. క్యాండిల్స్ లో చూస్తే ఎవ్రీ 5 మినిట్ క్యాండిల్ మాక్సిమం గ్యాప్ అప్ ఉంది చూడండి. గ్యాప్ అప్, 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 ఇలా ప్రతి క్యాండిల్ మాక్సిమం గ్యాప్ అప్ ఉన్నాయి అనమాట. ఇలా ఉన్నప్పుడు ఎటో అటు వన్ డే లో డైరెక్షన్ అయితే చాలా మంచి మూమెంట్ ఇస్తుంది. ప్రీవియస్ లో కూడా చాలా సార్లు ఉంది అలా గ్యాప్ అప్, గ్యాప్ అప్, గ్యాప్ అప్. మీరు చూస్తే రెసిస్టెన్స్ దగ్గర చాలా దగ్గరలో ఉంది. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఏరియాలో కూడా ఉంది. ఇప్పుడు 17th కూడా ఉంది. అలా 2-3 డేస్ ఉన్నాయి ఈ వీక్ లో. ఓకే. అలా వచ్చినప్పుడు మంచి మూమెంట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మన రూల్ ప్రకారం అయితే ఈ ఏరియాలో తీసుకోవాలి. ప్రీమియం ఇంకా 132 తర్వాత డికే అవుతుంది. సో కరెక్ట్ ఎంట్రీ తీసుకోలేదు అంటే కూడా ఇబ్బంది అయింది. మనం వన్ లోపు ఫినిష్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఏదైనా ఆప్షన్ ట్రేడ్ ఉంటే. ఓకే. నాకేం సెటప్ అనిపించలేదు. ఒకటి డే హై, డే లో. ఓకే. డే లో ఉంది. ఇక్కడ డే లో బ్రేక్ చేసింది, ఇక్కడ ట్రాప్ చేసింది, లిక్విడిటీ తీసుకుంది. మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఎప్పుడైతే లిక్విడిటీ తీసుకుందో మార్కెట్ పడడానికి ఇష్టపడదు. డే లో చూడండి. డే లో. ఓకే. ఈ జోన్ తర్వాత ఇప్పుడే బ్రేక్అవుట్ ఇస్తుంది చూడండి. 9 టైమ్స్ రిజెక్షన్ తర్వాత కూడా మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తుంది. అంత తొందరగా ఫాల్ అయిద్దని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫాల్ అయిద్దని చెప్పేసి. మిగతా ఏదైనా ఉంటే రేపు చూసుకుందామండి. వాళ్ళ అనాలిసిస్ అయితే మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా. ఓకే. ఈ ప్యారలల్ ఛానల్ నుంచి బయటకు వచ్చేసింది. బ్రేక్అవుట్ అయింది ప్రైస్ బ్రేక్అవుట్ అయింది అంటే మాక్సిమం ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ సెకండ్ క్యాండిల్ ఉంది కదా, ఫాలో త్రో క్యాండిల్. ఈ క్యాండిల్ దగ్గర నుంచి 40 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాక్సిమం. కాకపోతే మిడిల్ లో ఉంది కాబట్టి చెప్పలేం. 50-50 ఛాన్సెస్. హై ప్రాబబిలిటీ అనేది చేయలేము అనమాట. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు కూడా ఇది కూడా ఫాలో త్రో క్యాండిల్. కానీ ప్రతి క్యాండిల్ గ్యాప్ అప్ ఇస్తుంది. ప్రతి క్యాండిల్. ఈవెన్ పుట్స్ కూడా చాలా వరకు డికే అయినాయి. ఒక స్పైక్ వచ్చింది అనుకోండి రెడ్ క్యాండిల్, మొత్తం అడ్జస్ట్మెంట్ చేస్తారు. 2 తర్వాత మాక్సిమం ఆప్షన్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకుందాం ట్రేడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.